మీ పేరు? ప్రసాద్ స్వామి. ఎన్ని సంవత్సరాల నుంచి గుళ్ళు చేస్తారు? 20 సంవత్సరాలు. ఓకే. దత్తాత్రేయ స్వామి గుడిలో ప్రత్యేకంగా శివ పూజ అంటే ప్రత్యేకంగా ఎంత స్వామివారు మాలకొండలో తపోశక్తి మొత్తం కూడా శివపార్వతుల ఆలయంలోనే ఒక ఊళ్ళో చేసేవారు. కానీ ఇక్కడ స్వామివారి మూలస్థానం పార్వతీ పరమేశ్వరులు అంటారు. అదొకటి స్వామివారి ఇక్కడ తపోశక్తి పొందిన చోటు. దీన్ని శ్రీదత్తవనం అంటారు. ప్రతి సంవత్సరం ఈ మాఘ బహుళ చతుర్దశి రోజున అత్యంత విధంగా శివరాత్రి కార్యక్రమాలు జరుగుతుంటాయి. చాలామంది జనం బయట దూర ప్రాంతానికి వస్తారు. అలాగే స్వయంగా స్వామివారు తన ఆలయానికి ఈశాన్య దిక్కులో ఏర్పరచుకున్న లింగం. ప్రత్యేకంగా చాలామంది లింగోద్భవ కాలంలో రాత్రి 11:30 నుంచి 2 గంటల దాకా అత్యంత వైభవంగా అభిషేకం జరుగుతుంది. గత 20 సంవత్సరాల నుంచి కూడా చాలామంది అభిషేకాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. చాలామంది ఉన్నారు. అవసరమైన వాళ్ళు, ఇష్టమైన వాళ్ళు స్వయంగా వాళ్ళు గోత్రనామాలు తోటలో నమోదు చేయించుకొని పాఠాన్ని చదివిస్తుంటారు. కొంతమంది డైరెక్ట్గా దూర ప్రాంతానికి వచ్చిన వాళ్ళు అభిషేకంలో పాల్గొంటారు. శివరాత్రి రోజు ఎలాంటి స్వామివారికి ఏకృతాభిషేకం అలాగే ప్రదోషకాలం సాయంత్రం 5 గంటలకు ఆయా సమయాల్లో భక్తులు గోత్రనామాలతో అభిషేకాలు. శివరాత్రి బాగా రద్దీగా ఉంటుంది కాబట్టి కొన్ని సమయాల్లో మనం అభిషేకాలు చేయాలి. అలాగే ఇప్పుడు 11:30కి వచ్చేసి లింగోద్భవ కాలం. అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన భూమి మీద 12 జ్యోతిర్లింగాలు తెలిసి ఈ సమయంలో అంటారు కదా, బ్రహ్మ విష్ణు పోటీ పద్ధతి మధ్యలో సంక్షిప్తంగా చెప్తాను. మధ్యలో స్తంభం లాగా ఏర్పడడం, వాళ్ళ ఇద్దరు పోటీ తర్వాత ముందు ఈ స్తంభం ఎట్లా కనుక్కోవాలి దేవత చెప్పడం. ఆ స్తంభాన్ని ఎత్తుక్కుంటూ మీరు బయటకు వెళ్ళారు కానీ ఎక్కడ దానికోసం దొరకలేదు. ఆ టైంలో కొంత భస్మం కింద రాలేదు. దాన్ని లింగోద్భవ కాలం ఒక పురాణం చెప్తారు. ఈ 12 జ్యోతిర్లింగాలు ద్వాదశ జ్యోతిర్లింగాలు సౌరాష్ట్ర సోమరాజంచ శ్రీశైల మల్లికార్జునం ఉజ్జయిన్యాం మహాకాళం ఓంకారం మల్లేశ్వరం పల్లెయాం వైద్యనాథం చ అకిన్యాం భీమశంకరం సేతు మందేతు రామేశం నాగేశం దాంతాం వారణాస్యాంత విశ్వేశం త్రయంబకం కౌతుకటే హిమాలయతి కేదారాం కృష్ణేతస్య స్వామి ఏతాని జ్యోతిర్లింగాలు సాయం సప్తజన్మ కుటుంబాలు అనే ఈ 12 జ్యోతిర్లింగాలు కూడా ఈ మాఘమాస బహుళ చతుర్దశి రోజు అర్ధరాత్రి సమయంలో భూమిలోంచి పొడుచుకొచ్చాయి. వాటిని పుట్టు శివులు అంటారు. ఆ సమయంలో అభిషేకాన్ని మనం లింగోద్భవ కాల అభిషేకం. పలు చోట్ల ఒక్కొక్క ఆచారాన్ని బట్టి కళ్యాణం జరుపుతారు. కానీ మేము శాస్త్రోక్తంగా ఆది నుంచి కూడా లింగోద్భవ కాలంలో మరొక అరగంట 11:30 మొదలవుతుంది. చాలామంది జనసందేహంలో కూర్చుంటారు. ఆ అభిషేకం చాలా మంది చూస్తుంటారు. ఆ టైంలో అందరూ కూడా సోమవారం అన్నాభిషేకం పంచామృత స్వామి జరిగిన తర్వాత అందరికీ తీర్థ ప్రసాదాలు ఇచ్చి వారి వారి ప్రాంతాలకు ఈశాన్యంలో పితృస్థానమైన శివుడు 90 డిగ్రీల కోణంలో అమ్మవారు ఇవన్నీ ఉంటాయి. దీన్ని శ్రీదత్తవనం అన్ని రకాల సన్నిధులు ఉన్నాయి. కుంగురేడు, మారేడు, అత్తి, ఇలాగా చంద్ర సన్నిధులు, గోశాల. ఇప్పుడైతే శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం ధర్మకర్త గారు ప్రసాద్ గారు అయితే మనతో పాటు ఉన్నారు. అసలు ఎందుకు శివరాత్రి ఇంత ప్రత్యేకంగా దత్తాత్రేయ స్వామి గుళ్ళో చేస్తున్నారు అని చెప్పేసి సార్ మాటలను అడిగి తెలుసు. సార్, ఎందుకు శ్రీ దత్తాత్రేయ స్వామి గుళ్ళో అదే మందిరంలో ఎందుకు మహాశివరాత్రి ఇంత గొప్పగా చేస్తున్నారు సార్? 1972వ సంవత్సరంలో స్వామివారు ఇక్కడ ఆశ్రమం నిర్మించుకొని తపో సాధన ప్రారంభించారు. ఓకే. ఆ సంవత్సరం శివరాత్రికి ఇక్కడ ఒక స్వామివారు తపస్సు చేసుకుంటున్నారు అని తెలిసి వేలాది మంది భక్తులు ఇక్కడ చూద్దామని చెప్పి ఉత్సుకతతో ఇక్కడికి వచ్చారు. అది స్వామివారు ఫస్ట్ టైం స్వామివారు ఉన్నప్పుడు ఒక ఎక్కువ మంది భక్తులు రావడం, స్వామివారిని కలుసుకోవడం, శివరాత్రి రోజే చూడడం. స్వామివారు అది చూసిన తర్వాత వారికి
క్రమంగా ఒక ఆలోచన వచ్చింది. తను భక్తులతో ఇంటరాక్ట్ అవ్వడానికి ఒక వేదిక అనిపించింది. తర్వాత అదే టైంలో ఎక్కువగా తనకు ఏకాంత భంగం అవుతుందని చెప్పి 2 రకాల ఆలోచనలతో ఉండేవారు ఆయన. అలా క్రమంగా శివరాత్రి అనేది రోజు వచ్చి స్వామివారిని దర్శించుకోవడం ఒక 76వ సంవత్సరంలో స్వామివారికి శివరాత్రి రోజు ఇట్లా భక్తులు వచ్చిపోయిన తర్వాత ఆయన ఒక నిర్ణయానికి వచ్చారు. ఇలా కాదు, తను జీవ సమాధి పొందాలి ఇక్కడ అని చెప్పి నిర్ణయం తీసుకున్న తర్వాత ఆయన కపాల మోక్షం ద్వారా జీవ సమాధి పొందారు. కానీ ఈ భక్తులు శివరాత్రి రోజు ఇక్కడికి రావడం అన్న ఆనవాయితీ మాత్రం అప్పటి నుంచే ప్రారంభమైంది. ఓకే, అంటే మహాశివరాత్రి రోజు శివుడికి కళ్యాణం కూడా చేస్తారు, అలా చేస్తారు సార్? ఇక్కడ కళ్యాణం ఏం జరగదు. ఓకే, ఇక్కడ తర్వాత ఈ ఉపాలయాలు ఏర్పడినప్పుడు శివాలయం కూడా కట్టించారు. అక్కడ లింగోద్భవ కాలంలో అభిషేకాలు చేయడం అది అలవాటుగా పెట్టారు. కానీ ఎక్కువ మంది భక్తులు స్వామివారి జీవ సమాధి మందిరం అంటే బృందావనాన్ని చూడడానికే ప్రాధాన్యత ఇచ్చి ఇక్కడికి వస్తారు శివరాత్రి రోజు. అది ఒక పెద్ద ఉత్సవంలాగా మారిపోయింది కాలంలో. వేలాది మంది భక్తులు రావడం, ఈ భక్తుల సౌకర్యార్థం ఏర్పాట్లు చేయడం, అలాగే ప్రభుత్వం వాళ్ళు కూడా ఆర్టీసీ బస్సుల్లో భక్తులు రాకపోకల కోసం ఏర్పాటు చేయడం. ఇలా క్రమంగా శివరాత్రి అనేది దత్తాత్రేయ స్వామి మందిరం తాలూకు ఉత్సవాల్లో ఒక పెద్ద భాగంగా ఏర్పడింది. మీకు గవర్నమెంట్ వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు సార్? అంటే ఆర్టీసీ బస్సులు కానీ ఏదైనా పబ్లిక్ ఇష్యూస్ 1986-87 సంవత్సరం నుంచే ఈ దత్తాత్రేయ స్వామి మందిరం ఎండోమెంట్ దేవాదాయ శాఖ ఆధీనంలో ఉంది. దేవాదాయ శాఖ వారి తరఫున కానీ ప్రభుత్వం వారి తరఫున కానీ శివరాత్రికి కానీ ఉత్సవాలకు కానీ సంపూర్ణ సహకారం ఉంది. ఆర్టీసీ వాళ్ళు బస్సులు ఏర్పాటు చేస్తారు, అలాగే ప్రైమరీ హెల్త్ సెంటర్ వాళ్ళు ఇక్కడ ఒక మెడికల్ క్యాంప్ పెడతారు. అట్లా ప్రభుత్వ పరంగా చేసే కార్యక్రమాలు వాళ్ళు చేస్తారు. అలా కాకుండా దేవస్థానం తరఫున మేము కూడా భక్తుల సౌకర్యం కోసం అన్నదానం, సాంస్కృతిక కార్యక్రమాలు ఇవి ఏర్పాటు చేస్తాం. అంటే ప్రజలు చూస్తే పెద్ద ఎత్తున వస్తున్నారు, ఎలాంటి ఫెసిలిటీస్ చూసారు సార్ వాళ్ళ కోసం? ఇక్కడ అన్నదానం ఉంది, ప్రజలు అంటే కూర్చోడానికి కానీ దానికి కానీ వసతి కల్పించడం కూడా షెల్టర్లు ఏర్పాటు చేశాము. వాళ్ళకు 2 పూట్ల అన్నదానం ఒకటి ఏర్పాటు చేస్తాం, తాగునీటి సౌకర్యాలు, ఇలా మౌలిక వస్తువులన్నీ కూడా ఏర్పాటు చేసాము. అంటే దాతలు ఎవరైనా ముందుకు వచ్చిస్తారు సార్? మొత్తం దాతలు ముందుకు వస్తారు, దాతలు కూడా ముందుకు వస్తారు. అన్నదానానికి దాతలు ఉంటారు. మొదటి నుంచి కూడా దాతల సహకారంతోనే ఇంత ఎత్తున చేయగలుగుతుంది. సార్ అసలు ఎందుకు ఇది దత్తాత్రేయ స్వామి గుడిలో శివరాత్రి ఇంత ప్రత్యేకంగా చేస్తారు సార్? శివరాత్రి ప్రత్యేకత గురించి చెప్పాలంటే స్వామివారికి పార్వతీ పరమేశ్వరులకు ఉన్న అనుబంధం గురించి ముందుగా చెప్పాల్సి వస్తుంది. స్వామివారి మాలకంలో తపస్సు చేసి ప్రారంభించింది పార్వతీదేవి మఠం అనే స్థలం నుంచి. అక్కడ శివాలయము పార్వతీదేవి మఠం మాలకొండకు ఉత్తరం వైపు కొండకు దిగువ భాగంలో ఉంది. స్వామివారు తన తపో సాధనకు ఆ 2 ప్రదేశాలను ఎన్నుకున్నారు. పార్వతీదేవి మఠంలో నివాసం ఉంటూ శివాలయంలో తపస్సు చేసుకునేవారు. మాలకొండకు శనివారం రోజు భక్తులు ఎక్కువగా వస్తారు కాబట్టి తన తపస్సుకు భంగం కలగకుండా ఉండడం కోసం శివాలయం పైన గుహలకు వెళ్ళిపోయి అక్కడ తపస్సు చేసుకునేవారు. శివాలయంలో తపస్సు చేసుకుంటూ అలా మాలకొండలో ఉన్నప్పుడే మా తల్లిదండ్రులకు పరిచయం. మొదటి నుంచి కూడా స్వామివారికి, దత్తాత్రేయ స్వామివారికి శివుడితో కానీ పార్వతీదేవి మఠం దేవితో కానీ ఒక రకమైన తల్లి బిడ్డల సంబంధం ఉంది. స్వామివారు అక్కడ ఉండేవారు. కొన్నాళ్ళు ఆయన అక్కడ తపస్సు చేసుకోవడము, మా తల్లిదండ్రులతో పరిచయం ఏర్పడడం జరిగిన తర్వాత తన తపో సాధనకు భూమి కావాలి, ఆశ్రమం నిర్మించుకోవడానికి ఒక స్థలం కావాలి అని అడిగారు. స్థలం కావాలన్నప్పుడు మా తల్లిదండ్రులు ఏమన్నారంటే, ఇలా మా ఊరికి దగ్గరలో ఒక బీడు భూమి ఉంది, మీరు చూసి మీకు నచ్చితే నేను ఇస్తామని చెప్పారు. స్వామివారు ఒకరోజు ఇక్కడికి వచ్చి చూశారు. చూసినప్పుడు ఇది ఈ స్థలమే నాకు కావాలి, ఇది ఒకప్పుడు దత్తక్షేత్రము, అందువల్ల ఈ స్థలాన్ని ఎంపిక చేసుకుంటాను. అలా ప్రతి అడుగులోనూ ఇక్కడ ఈ క్షేత్రానికి మహాశివుడికి పార్వతీదేవికి ఒక రకమైన అనుబంధం అనేది ఒకటి ఉంది ఇక్కడ. అలాగే స్వామివారు తర్వాత తదనంతరం ఆశ్రమాన్ని నిర్మించుకొని ఇక్కడ తపస్సు చేసుకునేటప్పుడు చుట్టుపక్కల గ్రామాల్లో కూడా శివరాత్రికి ఉత్సవాలు జరిగేవి. అక్కడికి ఉత్సవాలకు వచ్చిన ప్రజలు ఇక్కడ ఒక స్వామివారు వెలిశారు అని చెప్పి ఉత్సుకతో ఇక్కడికి వచ్చి చూడడం మొదలుపెట్టారు స్వామివారిని.
స్వామివారు కొంచెం అది ఇబ్బందిగా అనిపించినా ప్రజలను ఆపలేరు కదా, ప్రజలు వచ్చి చూడడం వెళ్ళిపోవడం జరిగింది. అండ్ ఫైనల్గా 76వ సంవత్సరంలో పెద్ద ఎత్తున ప్రజలు శివరాత్రికి రావడం చూడడం చూసి తనకి ఇంకా తక్కువ సాధన గురించి ఆయన ఆలోచించుకొని మా తల్లిని పిలిపించి ఆయన చెప్పారు, నాకు సాధన అయిపోయింది, నాకు జీవ సమాధి చేయండి అని అడిగారు. మా తల్లిదండ్రులు జీవ సమాధి తమ చేతులు చేయడానికి ఇష్టపడలేదు. తల్లిదండ్రులు కానీ స్వామివారికి అంతకుముందు ఉన్న శిష్యులు ఉండడం కానీ ఆశ్రమం నిర్మించిన వారు కానీ ఎవరు కూడా ఇష్టపడలేదు. అది కూడా శివరాత్రి రోజు జరిగిందంటారా? లేదు, శివరాత్రి తర్వాత జరిగింది. శివరాత్రి అయిపోయిన తర్వాత జరిగింది అనమాట. జరిగినప్పుడు స్వామివారు ఫైనల్గా ఒక నిర్ణయం తీసుకొని తన కపాల మోక్షం ద్వారా సిద్ధి పొందామని చేశారు. అలాగే 1976 మే 6వ తారీఖు నాడు ఆయన కపాల మోక్షం ద్వారా సిద్ధి పొందారు. సిద్ధి పొందినా కూడా స్వామివారు సమాధి చెందిన తర్వాత కూడా స్వామివారి బృందావనాన్ని శివరాత్రి నాడు వచ్చి దర్శించుకోవడం అనే ఆనవాయితీ మాత్రం అలాగే కొనసాగుతూ వస్తోంది. అంతకుముందు స్వామివారు జీవించి ఉన్నప్పుడు ఎలా ప్రజలు వచ్చారో అలాగే ప్రజలు రావడం మొదలుపెట్టారు శివరాత్రి. అందువల్ల క్రమంగా శివరాత్రి అనేది స్వామివారి తాలూకు ఉత్సవాల్లో ఒక భాగంగా ఏర్పడింది. పెద్ద ఎత్తున ప్రజలు రావడం, చుట్టుపక్కల గ్రామాల్లో ఉత్సవాలు జరుగుతుంటే అక్కడికి వచ్చిన ప్రజలందరూ ఇక్కడికి రావడం, ఇంకా ఇక్కడ ఉత్సవం ఇంత పెద్ద ఎత్తున జరిగేటప్పుడు సహజంగానే మౌలిక వసతులు ఏర్పాటు చేయాలి. ఏర్పాటు చేయాలి కాబట్టి ప్రభుత్వం వారు కూడా ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయడం మొదలుపెట్టారు. మేము కూడా మందిరాల తరఫున వచ్చిన ప్రజలకు తాగునీటి సౌకర్యము, అన్నదానము ఇలాంటి ఏర్పాటు చేయడము, వాళ్ళకు వస్తువులు కల్పించడము, ఇవన్నీ చేస్తూ వస్తున్నాం. ఇప్పుడు శివరాత్రి అనేది ఒక ప్రత్యేకమైన ఉత్సవం. ఇక్కడ ఆ రోజు నుంచి కూడా ఏ రోజైతే స్వామివారిని చూడడానికి ప్రజలు వచ్చారో ఆ రోజు స్వామివారు సిద్ధి పొందిన తర్వాత కూడా స్వామివారి బృందావనానికి ఇంకా పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. రావడమే కాదు, స్వామివారి దగ్గర తమ సమస్యలు చెప్పుకోవడం, అవి తీరిన తర్వాత తమ మొక్కులు చెల్లించుకోవడం, ఇవి కూడా శివరాత్రిలో జరుగుతాయి. ఇక్కడ శివరాత్రి అప్పుడు తలనీలాలు కూడా ఇస్తుంటారు కొంతమంది భక్తులు. శివాలయం దర్శించుకున్నాము. అన్ని గుళ్ళల్లో శివాలయం కన్నా ఈ శివాలయం కొంచెం ప్రత్యేకంగా ఉంది. అసలు దీని నిర్మాణం ఎలా జరిగిందంటారు? స్వామివారు సిద్ధి పొందిన తర్వాత సుమారుగా 3 సంవత్సరాల తర్వాత ఇక్కడ ఒక ఉపాలయం నిర్మిద్దాము, శివాలయం స్వామివారు తన తపస్సు మాలకొండలో శివాలయంలో చేసుకున్నారు కాబట్టి ఒక శివాలయం నిర్మిద్దామన్న ఆలోచన మా తల్లిదండ్రులకు కలిగింది. కలిగిన తర్వాత అందుకు దగ్గర ఏర్పాట్లు చేసుకుంటుంటే కొంతమంది భక్తులు ఆ శివాలయంలో శివలింగం ఇవ్వడానికి ముందుకు వచ్చారు. శివలింగం నర్మదా నదీ తీరం నుంచి ఆ శివలింగాన్ని ప్రత్యేకంగా తీసుకురావడం జరిగింది. భక్తులు తీసుకుంటే అక్కడ ప్రతిష్ఠించడం జరిగింది అన్నమాట. అది నర్మదా నదీ తీరం నుంచి వచ్చిన శివలింగం కనుక సారలతో కూడా కొంచెం ప్రత్యేకతగా ఉంటుంది. ప్రతి శివరాత్రి రోజే కాదు, ప్రతి సోమవారం కూడా ఆ శివలింగానికి ప్రత్యేక అభిషేకాలు జరుగుతుంటాయి. శివరాత్రి రోజు ఇంకా ఎక్కువగా జరుగుతాయి. లింగోద్భవకాలంలో అన్నాభిషేకం, ప్రత్యేక అభిషేకాలు ఇవి జరుగుతుంటాయి. అప్పటి నుంచి కూడా శివాలయంలో పూజలు జరగడం ఒక పద్ధతిగా జరుగుతూ వస్తుంది. నమస్కారం అండి. నమస్కారం. మీ పేరు? గుంటూరు భాస్కర్ రావు. ఓకే, ఎన్ని ఇయర్స్ నుంచి ఇక్కడ ఉన్నారు మీరు? ఎవ్రీ వీక్ వస్తా. ఫర్ ది లాస్ట్ 2 years 108 వీక్స్ రావాలని నియమం పెట్టుకున్నారు. శివరాత్రి ఎందుకు ఇంత ప్రత్యేకంగా చేస్తున్నారు ఇక్కడ? ఈ యొక్క దత్తాత్రేయ అంశతో ఉన్న పూజ చేసినటువంటి స్వామీజీ వారి యొక్క అభిమతం ఇక్కడ శివుడు ప్రత్యేకం ఉన్నాడని ఆయన నమ్మకం. మీరు దత్తాత్రేయ స్వామిని చూసారా? నేను చూశానమ్మా. చూశాను. అంటే ఇక్కడ కోరుకున్నవి తీరుతాయని చెప్పేసి ఒక నమ్మకం ఉంది. దాని మీద మీరేం చెప్తారు? మామూలుగా కాదు, నేనే ఉదాహరణ. మొదట ఫస్ట్ 3 weeks వచ్చా, ఇంటూ ఆఫ్ చేయండి అన్నారు. 108 నియమం పెట్టుకున్నామ్మా, నేను ఆఫ్ చేయనన్నా. 6వ వారంలో ఏదైతే నా కేసు ఫైల్ పోయిందో ఎక్కడ ప్రైమ్ మినిస్టర్ ఆఫీసర్లో అది ట్రేస్ అయింది. అది మొదటిది. 2014లో తీసుకున్నాడు. జగ్గారెడ్డి సంగారెడ్డి ఎమ్మెల్యే బావుమర్రి ఇవ్వడు,
నన్ను టెన్షన్ పెడతాడు. ఇచ్చిన వాళ్ళు ఊరుకోవడంలా. అప్పటికి ఒక 7 ఏళ్ళు ఎవ్రీ మంత్ 1 lakh ఇంట్రెస్ట్ కట్టా. దాంతో ఒక 3 వారంలో ఇస్తాను, వడ్డీ ఇవ్వను అని రైట్ ఇచ్చి ఐ గాట్ 50 లక్షలు వచ్చింది. సర్వీస్ మ్యాటర్ ట్రేస్ అయింది. లాస్ట్ 95th వీక్లో కోర్టు ఆర్డర్ ఇచ్చింది. 2,96 lakhs ఏరియర్స్ పేమెంట్. దాన్ని సబ్మిట్ చేశాను మొన్ననే. ఇది 97వ వారం. చెప్పమ్మా. ఓకే, ఇప్పుడు శివరాత్రి వస్తున్నారు కదా, మీకు ఇవన్నీ ఎలా ఉన్నాయి? అంటే భోజన కార్యక్రమం కానీ ఫెసిలిటీస్ అన్నీ బాగున్నాయా? ఫస్ట్ క్లాస్, సూపర్, అంతా ఫెసిలిటీస్ అన్నీ బాగున్నాయి. బ్రహ్మాండంగా. ఓకే సార్, థ్యాంక్ యూ. లాస్ట్ అండ్ ఫైనల్ ఏం చెప్తారు? ఇక్కడికి వచ్చే ప్రతి వాళ్ళు మనసులో ఏం కోరుకుంటున్నారు సీడ్లు కవర్లో పెట్టేసి పని అయిన తర్వాత వచ్చి ఇది అయింది అని చెప్పి ఆ రెండింటిని సబ్మిట్ చేస్తే ఫ్యూచర్ జనరేషన్లో వాళ్ళు ఓహో ఇది ఉందా అని చెప్పి ఒక ఇదిలో వస్తారు. అది దాని యొక్క ప్రత్యేకత. 2, ఎందుకంటే ఆ స్వామీజీని పూర్వాశ్రమంలో నేను చూసా. అప్పుడు సర్వీసులో ఉన్న టైం లేదు, అసలు లెక్క చేసే తాను లేదు. దాని తర్వాత నేను మడ్డి వచ్చింది ఎప్పుడే అంటే ఇక్కడ బొంగోలు, మాది హైదరాబాద్, బొంగోలులో అమ్మాయిని చూడటానికి రా అని చెప్పారు. సరే వచ్చి చూసా, ఆల్రైట్ సెలెక్ట్ చేసా. మడ్డి వచ్చి చూద్దాం అనుకున్నప్పుడు ఆయన నెక్స్ట్ అస్తమించారమ్మా. అది అంటే మీరు ప్రతి వీక్ కూడా హైదరాబాద్ నుంచి వస్తారా? అంతే అమ్మా. మంత్రులు నమస్కారం అండి. నమస్తే. మీ పేరు? రామబ్రహ్మచారి. ఎక్కడి నుంచి, ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు ఇక్కడ? ఇక్కడ 20 సంవత్సరాల నుంచి చేస్తాను. ఓకే, ఎక్కడి నుంచి వస్తారు రోజు? మేము ఇప్పుడు కావాలి నుంచి వస్తున్నాను. ఓకే, నేను 19 సంవత్సరాలు అయిన తర్వాత నాకు ఆరోగ్యం బాగలేకుండా వచ్చింది. ఓకే, మైండ్ అసలు ఫెయిల్ అయిపోయింది. అన్నం ఆహారం లేకుండా ఉన్నది. మా తల్లిదండ్రులు మోసుకొని తిరిగారు. ఇక్కడ భక్తులు కూడా నన్ను మోసుకొని తిరిగారు. తర్వాత ఒక వారం రోజులకి మొత్తం కంట్రోల్ అయిపోయి బాగా అయిపోయింది. మొత్తం తగ్గిపోయింది. తర్వాత నేను మండలాలు చేశాను. సోమవారికి 41 రోజులు మండలం చేశాను. అట్నే దత్తాయ స్వామి చేశాను, ఆంజనేయ స్వామి చేశాను, శివపార్వతులు చేశాను. అవి చేసిన తర్వాత మళ్ళీ అమ్మగారు, ప్రభావత్ అమ్మగారు నన్ను పూజారిగా పెట్టారు. పూజారిగా పెట్టిన ఆయన నువ్వు అన్నీ చదువుకుంటున్నావు కాబట్టి చేయను ఆయన అంటే అప్పటి నుంచి మైండ్ అంతా బాగుంది. తర్వాత నేను ఫస్ట్లో బంగారు పని చేసేవాడిని, ఆచార్యులు. అది వదిలేసేసి పూజారిగానే చేస్తూ ఉన్నాను. ఇంకా స్వామి సన్నిధిలో నిర్ణయించుకున్నాను. ఇంకా అన్నీ వదిలేసి ఇక్కడే ఉండాలని నిర్ణయించుకున్నాను. తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత కావాలి వెళ్ళాల్సి వచ్చి కావాలి వెళ్ళాము. అక్కడ కూడా అమ్మవారు అనుగ్రహించి కలుగొల శ్యామల దేవి దేవస్థానంలో పూజారిగా చేస్తున్నాను. ఆ విధంగా అక్కడ శుక్రవారం చేసుకొని ఇక్కడ శని ఆదివారాలు అప్పటి నుంచి వస్తూ ఉన్నాను. మీకు చిన్నప్పుడు బాగాలేదన్నారు కదా, ఏ ఏజ్ లో బాగాలేదు మీకు? అదే 19 సంవత్సరాలు అప్పుడు బాగలేదు. ఇప్పుడు అంతా బాగుందంటారా? బాగుంది. మీ బాబు అతను? మా బాబు, మా కుమారుడు. అంతా బాగుందంటారా? తర్వాత మ్యారేజ్ కావడం, పిల్లల పుట్టడం అంతా బాగుంది. ఓకేనండి, థ్యాంక్ యూ. నమస్కారం. సంగం మండలం. ఎన్ని ఇయర్స్ వస్తున్నారు ఇక్కడికి? 2 సంవత్సరాలు వచ్చి మళ్ళీ ఇప్పుడు వస్తున్నాం. 2 సంవత్సరాల తర్వాత వస్తున్నారా? ఇక్కడ శివరాత్రి సందర్భంగా ఏర్పాట్లు అన్ని ఎలా ఉన్నాయి? బ్రహ్మాండంగా ఉన్నాయమ్మా. ఓకే, ఫెసిలిటీస్ అన్ని బాగున్నాయా? అన్నీ బాగున్నాయి. ఫుడ్ కానీ గుడికి పోవాలి, ఆయన ఎక్కడైనా బాగానే ఉంది. ఎక్కడ పెట్టినా గుడ్డే కదా శివరాత్రి రోజా. ఓకేనండి, థ్యాంక్ యూ. మీ పేరు? లక్ష్మి. ఓకే, ఇక్కడికి ఎన్ని ఇయర్స్ నుంచి వస్తున్నారు? 8 years అయింది. ఓకే, దేనిలో చూసి వచ్చారు మేడం? ఫేస్బుక్లో ఓకే, ఫస్ట్ టైం ఫేస్బుక్ చూసాను. చూసి ఒక 1 month అలా కంటిన్యూ చేస్తుంటే ఒకసారి ఆ నెంబర్కి కాల్ చేశాను. ప్రసాద్ గారికి అడ్రస్ చెప్పారు, వచ్చాను. అంటే ప్రతి శివరాత్రికి వస్తారా? అంటే మధ్యలో కోవిడ్ టైంలో రాలేదు, తర్వాత వచ్చాను. మళ్ళీ ఇప్పుడు వస్తుంది. అంటే ఇక్కడ శివరాత్రి కదా, ఫెసిలిటీస్ అన్ని ఎలా ఉన్నాయి? అన్నీ బాగుంది. దేనికి వంక పట్టే పని లేదు. దేనికి వీళ్ళకి
తీసుకునే రెస్పాన్స్ కానీ ఏదైనా సరే అంటే 8 ఇయర్స్గా ఎందుకు వచ్చారు మేడం? ఏమన్నా అనుకోని వస్తున్నారు లేదంటే మొక్క? ఒక్కటి అనేది ఎలా చెప్పగలను, ప్రతిదీ ప్రతిదీ జరుగుతుంది. ప్రతిదీ ఓకే మేడం, థ్యాంక్ యూ.